హాయ్ గైస్, అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు ఒక ట్విట్టర్లో ఒక అతను ట్వీట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అతను ఎవరంటే ధ్రువ్ రాఠీ అన్నమాట. అతని పేరు సరిగ్గానే పలికాను అనుకుంటున్నా, ఒకవేళ పలకకున్నా నాకు అవసరం లేదు. సో అతని గురించి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఆయన ఈరోజు ఒక పోస్ట్ అయితే పెట్టారు. అదేంటంటే, పటాకులు కాల్చకండి, పొల్యూషన్ అవుతుంది అని అయితే ఈరోజు దివాళీ సందర్భంగా అయితే పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. సో అది పెద్ద తప్పేం కాదు. సో అది ఎప్పుడు కాదు అంటే, నువ్వు ప్రతి పండుగకి అంటే రిలీజియన్కి సంబంధం లేకుండా ప్రతి రిలీజియన్లో నువ్వు ప్రతి దానికి అలా పెడితే ఓకే. బట్ ఒకటే కమ్యూనిటీని చూస్ చేసుకొని ఒకటే కమ్యూనిటీ మీద ఏదో జెనసైడ్ లెక్క డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళినట్టు మొత్తం అదే కమ్యూనిటీకి ఆ ఫెస్టివల్ చేసుకోకండి, ఈ ఫెస్టివల్ చేసుకోకండి, అది ఇదే అని పెడితే అయితే బాగుండదు. ఎందుకంటే ప్రతి రిలీజియన్లో ప్రతి ఫెస్టివల్ చేసినప్పుడు సమ్ అవుతూ ఉంటాయి. అంటే పొల్యూషన్ కానీ లేదంటే ఏదన్నా మంచి పనులు కాకుండా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ చేసుకున్నప్పుడు మనము అక్కడ యూరోపియన్ కంట్రీస్ కానీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ ట్రీస్ అయితే నరుకుతూ ఉంటారు. సో ట్రీస్ నరకడం అనేది అది ఇల్లీగల్ పని అన్నమాట. సో ట్రీస్ నరికితే మనకి పొల్యూషన్ కాదా చెప్పండి? అండ్ ఇప్పుడు మనం ఫైర్ క్రాకర్స్ కాల్స్తేనే మన తప్పు అన్నప్పుడు ట్రీస్ నరికినప్పుడు కూడా తప్పే కదా. అండ్ దీంతో పాటు ఏంటంటే, మనం జరుపుకునే ఒక్కరోజు పండుగకి పొల్యూషన్ అయితే మరి ఇన్ని సంవత్సరాల పొంటి జరుగుతున్న యుద్ధాలు కానీ, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, ప్యాలెస్తైన్ ఇజ్రాయెల్ యుద్ధం కానీ ఇన్ని జరిగినప్పుడు దాంట్లో పొల్యూషన్ కావట్లేదా అని నా ఒపీనియన్ అన్నమాట. అండ్ దీంతోపాటు ముస్లింలో జరుపుకునే ఈద్ పండుగ కూడా మనం చాలా యానిమల్స్ని కిల్ చేయడం కానీ జరుగుతూ ఉండేది. సో ప్రతి రిలీజియన్లో నేనేమంటున్నా అంటే, నేను ఏ రిలీజియన్కి అగెనెస్ట్ కాదు, జస్ట్ చెప్తున్నా. అదేంటంటే, మనకి తెలిసినప్పుడు ప్రతి ఒక్క రిలీజియన్ గురించి చెప్పాలి. లేదంటే ప్రతి ఒక్క రిలీజియన్లో కూడా సమ్ యాక్టివిటీస్ ఉంటాయి, అది వరల్డ్కి విరుద్ధంగానే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే ప్రతి రిలీజియన్లో ఉంటాయి కాబట్టి నువ్వు దేన్ని ఏ కమ్యూనిటీని నువ్వు అంటే అనలేవు. సో అంటే అన్నిటినీ అనాలి, లేదంటే సప్లైగా ఉండాలి. ఒక కమ్యూనిటీ మాత్రమే క్రిటిసైజ్ చేయకుండా ఉండాలనేది నా ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ నా ఒపీనియన్ మీకు రైట్ అనిపిస్తే లైక్